అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి అలాగే ఆధార్ కార్డు ఉన్నవారు తప్పనిసరిగా ఈ తేదీ లోపల మీరు తప్పనిసరిగా ఈ ఒక్కటనే చేసుకోవాలి. లేదంటే కనుక మీ యొక్క కార్డు రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉంటుందండి. సో ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి అనగా రేషన్ కార్డులు ఉన్నవారు సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది విడుదల చేశారండి. రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో, రేషన్ కార్డులు ఎవరైతే సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్క సభ్యురాలు మీరు తప్పనిసరిగా రేషన్ షాపులకు వెళ్ళి వేలిముద్ర వేసి బయోమెట్రిక్ అనేది చేసుకొని కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు అనేది ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇంకా చేసుకోకపోతే కనుక, అనగా మీరు చేసుకున్న వారు ఉంటే చేసుకోండి. ఒకవేళ ఇంకా నెగ్లెక్ట్ చేసి చేసుకోకపోతే కనుక మీ యొక్క రేషన్ కార్డు అనేది ఉన్నా ప్రతిఫలం లేదు. అనగా మీకు అందేటటువంటి రేషన్ రాదు, మీకు అందేటటువంటి గ్యారంటీలు సంబంధించిన డబ్బులు రావు, ఏమీ రావు. తప్పనిసరిగా అది చేసుకోండి. ఏంటి? ఈకేవైసీ. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డులు ఉన్నవారు కూడా తప్పనిసరిగా ఈ ఒక్కటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒక్కటి ఏం చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో 10 సంవత్సరాల వరకు అప్డేట్ చేసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా తమ యొక్క ఆధార్ కార్డులను అప్డేట్ అనేది చేసుకోవాలండి. ఇది మీరు ఎక్కడ చేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది. మీరు అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. లేదంటే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక వాళ్ళు మీకు అప్డేట్ అనేది చేసిస్తారండి. సో ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డు కూడా సేఫ్గా అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే రేషన్ కార్డుదారులకు సంబంధించి, ఆధార్ కార్డుదారులకు సంబంధించి మనకు ఈ రూల్స్ అనేది పాటిస్తేనే మీ యొక్క కార్డులు అనేది పనిచేస్తాయి. లేదంటే కనుక మీ యొక్క కార్డులు అనేది టోటల్గా ఉన్నా కానీ వాటికి సంబంధించి పవర్స్ అనేది ఉండవు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.